నువ్వేమంటున్నావు? మగవాళ్ళకి దురుద్దేశాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు అంటున్నావు. ఒకసారన్నా మగవాళ్ళకి సరిగ్గా బిహేవ్ చేయటం నేర్పించావా శివాజీ? నేర్పియలేదు కదా! ఇప్పుడు నువ్వు లేకి వేషాలేసావు తెరపైన. నేను 2 బూతులు మాట్లాడాను, అయి తప్పిస్తే మిగతాదంతా కరెక్ట్ అంటున్నావు కదా! అసలు నీ స్థానం అది కాదు. ఎందుకంటే ఈ విషయం నీకు తెలీదు. పైగా ఇన్ని నేరాలు జరుగుతున్నాయి కదా! షాపింగ్ మాల్‌కెళ్తే షాపింగ్ మాల్ ఇనాగరేషన్‌లో 500 మందిని తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేయకుండా వాళ్ళలో 10 మంది చేయేసిన కారణంగా నువ్వు అక్కడున్న ఆడవాళ్ళని బూతు మాటలతో నువ్వు సంబోధిస్తూ మాట్లాడావు. నిజానికి లైంగిక నేరాలు చేసేవాళ్ళు అపరిచితులు 10% మంది మాత్రమే. మీ ఇంట్లో వ్యక్తులు, మీ చుట్టాలు, మీ తల్లిదండ్రులకి తెలిసిన వాళ్ళ నుండి మీకు ఎక్కువ ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆడవారి హక్కుల పైన మనకి మక్కువ ఉంటే, వారి హక్కులను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని మనం అర్థం చేసుకుంటే, నిజంగా నేరం ఎవరు చేస్తున్నారు, ఎవరిని ఆపాలి అని మనం మాట్లాడుకోవాలి. ఓకే. ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడి, మహిళా కమిషన్‌కి వెళ్ళి మాట్లాడి, మళ్ళీ బయటకి రాగానే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆడవాళ్ళ మానాన్ని అంతా నేనే కాపాడడానికి వచ్చాననే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి.